మరణించావే. ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందరం కలిసి స్వరాన్ని పాడదాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోని నీవే. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోని నీవే. మాయగములకై సిలువ మ్రానుపై నీరుడవై మరణి మాయగములకై సిలువ వ్రాయై తీరుడవై మరణించితివే. అందరం కలిసి శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిను జగదీశ శ్రీ యేసా రక్షణకర్త. భజింతుము నిను జగదీశ శ్రీ యేసా రక్షణకర్త. ఒకడేమో వాడు కాళ్ళు చూసుకుంటున్నాడు, వెనక్కి చూసుకుంటున్నాడు, స్ట్రైట్గా వస్తున్నాను పక్కకి వెళ్తున్నానని చెప్పేసి. ఇంకొకడేమో ఈ పక్కోడిని చూసుకుంటున్నాడు, వాడు స్ట్రైట్కి వెళ్తున్నాడా లేకపోతే వంకరకి వెళ్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు వెనక్కి చూసుకుంటూ వెళ్ళేవాడు స్ట్రైట్కి వెళ్ళగడ్డంటారా? చెప్పండి. కొంతమందికి అదొక జబ్బు. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాల్సిన వాళ్ళు ఎంతసేపు వెనక్కి చూసుకుంటూ ఉంటారు. విడిచిపెట్టేసిన ఫ్రెండ్ని చూసుకుంటూ ఉంటారు, విడిచిపెట్టేసిన అలవాట్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు, విడిచిపెట్టేసినటువంటి బంధాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి వినో, నీ జీవితంలో నువ్వు వెనక్కి చూసినట్లయితే ముందుకు సాగడం సాధ్యము కాదు. నాగట్టి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూసే ఏ ఒక్కడు కూడా ప్రభువుకు పాత్రుడు కానే కాదు. సహోదరా సహోదరి, వెనక్కి చూడడం మానేసే. దేవుడు సెలవిచ్చాడు, సొదొమ గొమొర్రా అనే పట్టణాలని వారు చేసిన పాపాన్ని బట్టి నాశనం చేయబోతున్నాను. లోతు భార్య, లోతు కుమార్తెలు వెనక్కి చూడకండి. వెనక్కి చూశారంటే ఉప్పు స్తంభం అయిపోతారు, చచ్చిపోతారు. అది దేవుడు చెప్పింది. లోతు భార్య, లోతు బిడ్డలు సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చేసారు. కానీ సడన్ గా ఆకాశం నుంచి అగ్ని కురిసినప్పుడు లోతు భార్య ఏం చేసింది? వెనక్కి చూసింది. అయ్యో, మరి పెట్లో ఏం దాచిపెట్టిందో మహాతల్లి, బీరువాలో ఏం దాచిపెట్టిందో, తగలబడిపోయిన నా పొడి చీరలన్నీ అనుకుందో, మరి ఏమనుకుందాం? వెనక్కి చూసింది. ఏమైంది చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయింది అంటే చచ్చిపోయిందండి, చచ్చిపోయింది. సహోదరి సహోదరులు, నువ్వు వెనక్కి చూసావు అని అంటే నీ ఆత్మీయ జీవితంలో శిథిలావస్థకు చేరిపోతావు. రెండోవాడు పక్కను చూస్తున్నాడు. రెండోవాడు ఏం చేస్తున్నాడు? ముందుకు సాగడానికి బదులుగా పక్కవాడిని చూస్తున్నాడు. మన జీవితంలో ఈ జబ్బు లేదంటారా? ఉద్యోగం చేసే చోట పక్కడిని చూస్తూ ఉంటాం, చదువుకున్న చోట పక్కడిని చూస్తూ ఉంటాం. మనం నివసిస్తున్నటువంటి ఇంటి దగ్గర ఆవిడలా ఉంది, ఈవిడలా ఉంది, ఆమె ఏం కొంది, వాళ్ళ ఇంట్లో ఏముంది, ఇదే గోళమంది. నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలంటే పక్కకు చూడడం మానేసాయి, పక్క వాళ్ళతో పోల్చుకోవడం మానేసాయి.
చేరుకోవాల్సిన గమ్యానికి నువ్వు చేరుకోవాలంటే, నీ మార్గం సరళం కావాలంటే నువ్వు చూడాల్సింది పక్క వాళ్ళని కాదు. వాడు పక్కోడిని చూసుకుంటూ ఉన్నాడు, వాడే వంకటంకరగా వెళ్తున్నాడు, వాడిని చూసుకుంటూ వెళ్తే వీడు అలాగే తయారయ్యాడు. మూడో వాడు ఏం చేశాడో తెలుసా? పక్కవాడిని చూడలా, వెనక చూడలా, తాతయ్యనే చూస్తూ పరుగున వచ్చేసాడండి. ఎప్పుడైతే తాతయ్యనే చూస్తూ పరుగున వచ్చేసాడో, వెనక్కి తిరిగి చూస్తే లైను స్ట్రైట్గా ఉంది. మార్గం ఎలా ఉంది? స్ట్రైట్గా ఉంది. కారణం ఏమిటి? వాడు పక్కకు చూడలా, వెనక్కి చూడలా, పందాన్ని పెట్టినటువంటి తాతయ్యనే చూస్తూ పరిగెట్టాడు. కాబట్టి వాడి మార్గం ఎలా ఉందో చెప్పండి? సరళముగా ఉంది, స్ట్రైట్గా ఉంది. నా ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తూ, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూస్తూ నీ ముందుకు సాగినట్లయితే నీ మార్గం ఏమవుతుంది చెప్పండి? సరళం అవుతుంది. పక్కకు చూడొద్దు, పక్క వాళ్ళతో పోల్చుకోవద్దు, వెనక్కి చూడొద్దు, వెనుకబడిపోవద్దు. ఏం చేయాలి? ముందుకే సాగాలి. నీ మార్గము సరళం చేయబడాలి. నీ మార్గములో అడ్డులను, ఆటంకాలను అధిగమించాలి అని ఆశిస్తున్నట్లయితే విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపే నువ్వు చూడాలి. అప్పుడే నువ్వు అనుకున్న చోటకి చేరగలవు, అనుకున్నది సాధించగలవు. మొదటిగా మన జీవితంలో అనుకున్నది సాధించాలి అని అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక పూర్ణ హృదయంతో ఎవరిని నమ్మాలి చెప్పండి? సహోదరా, సహోదరి, ఎవ్వరూ చేయలేని దాన్ని నువ్వు చెయ్యాలి అని అంటే నీకు దేవుని పట్ల మిక్కుటమైన విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి.